నమస్తే ఎస్సెట్ న్యూస్ కి స్వాగతం. నందిగామ మండలం ప్రజలు మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని నందిగామ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పిట్టల రాముడు ముదిరాజ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, కాంగ్రెస్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గ్రామాల్లో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని ఆయన తెలిపారు. ఆదివారం నందిగామ మండల కేంద్రంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాములు ముదిరాజ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రజలందరూ ఒకసారి ఆలోచించి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. నందిగామ మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు జంగా నరసింహులు, ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ, చంద్రపాల్ రెడ్డి, దేపల్లె కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ బలంగా ఉందని, మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నేను పిట్టల రాములు ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్. మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మీ అందరూ మన రాష్ట్ర అభివృద్ధి కోసము మన ఎంపీ అభ్యర్థి గెలిస్తే మన రాష్ట్రంలో కూడా మన గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈయన కూడా మనకు ఎంపీ అభ్యర్థి ఇక్కడ గెలిస్తే మన గవర్నమెంట్ ఉంటే అక్కడ కూడా మనకు ఏది కావాలా, ఏమన్నా అవసరం ఉన్నా కూడా మనకు నిధులు, నియామకాలు, నీళ్ళు ఏది అవసరం ఉన్నా మనకు తప్పనిసరి మనకు అందిస్తారని కోరుకుంటూ, మిగతా మన ఈర్లపల్లి శంకరన్న ఆధ్వర్యంలో మనకు మంచి పథకాలు అమలు అవుతాయని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన రాహుల్ గాంధీ బలపరిచిన అభ్యర్థి వంశీ చందర్ రెడ్డి గారిని గెలిపించి మన నందిగామ మండల్ భారీ మెజారిటీతో గెలిపించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ అందులో ఎవరెవరి పేర్లు ఇప్పుడు ఉన్నారా? ఉన్నాను. అది కాదురా, ఇప్పుడు చెప్పాలి కదా, ఇన్నతో పాటు పోస్టింగ్ ఉన్న వాళ్ళు చెప్తా. అది మంచిదే కాబట్టి ఇట్లా అన్నప్పుడు అంతే అన్నప్పుడు మండల్ ప్రెసిడెంట్ జంగా నరసింహ గారు, కొమ్ము కృష్ణ ఎంపీటీసీ, చంద్రపాల్ రెడ్డి గారు ఎంపీటీసీ ఫస్ట్, విలేజ్ ప్రెసిడెంట్ నేను, నా కార్యకర్తలు, నాకు అందరూ సహకరించిన అందరి సహకారంతో ఈ ఎలక్షన్లు విజయవంతం చేయాలని, చేతి గుర్తుకు ఓటేసి మన వంశాలను గెలిపించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.